అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యంగా మార్చి నెలలో మార్చి 3వ తారీఖు నుంచి నోటిఫికేషన్ వస్తూ ఉంది. దేనికి? ఎమ్మెల్సీ పదవులకి 5 ఎమ్మెల్సీ పదవులు. ఈ 5 కూడా లెజిస్లేటివ్ మెంబర్స్ ద్వారా ఎలక్ట్ అయ్యే పదవులు, అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకోబడే ఎమ్మెల్సీ పదవులు. అయితే ఈ 5 పదవుల్లో గతంలో 4 టీడీపీకి, 1 వైఎస్ఆర్సీపీకి గెలుచుకున్నారు. ఆ రోజు సంఖ్యాబలాన్ని బట్టి ఇవాళ ఆ సీట్లు 5 కూడా ఖాళీ అవుతూ ఉన్నాయి. ఈ 5 సీట్లు కూడా టీడీపీ 4 ఉన్నాయి గతంలో. 1 జంగా కృష్ణమూర్తి వైసీపీ, ఆయన వైసీపీ పార్టీ వీడి మొన్న ఎలక్షన్స్ ముందు టీడీపీలో చేరడం జరిగింది. జంగా కృష్ణమూర్తి గారు ఆయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. తర్వాత వైసీపీలో చేరితే అక్కడ ఎమ్మెల్యే సీటు ఇస్తారని ఆశపడి గురజాల నుంచి చేరితే గురజాల ఎమ్మెల్యే సీటు కాసు మహేష్ రెడ్డికి ఇచ్చి ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఎమ్మెల్సీ ఇచ్చారు. అట్టా ఎలక్షన్లో ముందు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశపడితే ఎమ్మెల్యే ఇవ్వకపోతే ఆయన మళ్ళా పార్టీ మార్చి టీడీపీ చేరాడు జంగా కృష్ణమూర్తి గారు. పోతే 4 అయితే రామారావు గారు విశాఖపట్నం నుంచి ఉన్నారు. ఆయన గోదావరి జిల్లా, ఆయన విశాఖపట్నంలో ఉంటారు. ఆయన టీడీపీ పార్టీకి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నందువల్ల ఆయనకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు గతంలో. తర్వాత పి అశోక్ బాబు ఈయన ఎన్జిఓస్ లీడర్గా పనిచేశారు. ఆయన స్టేట్ బైఫర్గేట్ అయినాక చంద్రబాబు నాయుడు గారు ఉంటే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తారు. ఆయనకు కూడా ఎమ్మెల్సీకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, అశోక్ బాబు. ఇకపోతే తిరుమల నాయుడు, ఈయన కర్నూలు నుంచి గతంలో 2009, 2014లో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. ఆయనకు కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీకి అవకాశం కల్పించారు. ఆయన కూడా రిటైర్డ్ అయిపోతున్నారు. ఇకపోతే యనమల రామకృష్ణుడు, ఈయన 2009లోను 4లోను ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 14లోను 19లోను వాళ్ళ తమ్ముడు సీట్ ఇచ్చారు తుని నుంచి. అప్పుడు కూడా తమ్ముడు కూడా 2 సార్లు ఓటమి పాలయ్యారు. అప్పుడు యనమల రామకృష్ణ గారికి అప్పుడు గతంలోనే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనకి ఎక్స్టెన్షన్ చేశారు ఎమ్మెల్సీ పదవి. అట్లా ఈ 5 గతంలో ఎమ్మెల్సీలకు పనిచేశారు. వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ అవుతారు మార్చి 29 నాటికి. అయితే ఆ స్థానాలకి నోటిఫికేషన్ మార్చి 3వ తారీఖు నాడు వస్తుంది. మార్చి 20న ఎలక్షన్ జరుగుతాయి ఈ 5 స్థానాలు. ఈ 5 స్థానాలు కూటమికి బలం ఉండటం వల్ల మొత్తం కూడా కూటమి అభ్యర్థులకు గెలిచే అవకాశం ఉంది. కూటమి తరపున జనసేన పార్టీ నుంచి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇవ్వడమే కాకుండా పత్రికా ప్రకటన కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా జనసేన పార్టీ నుంచి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని జన సైనికులు, ఇటు టీడీపీ వాళ్ళు కూడా అందరూ కూటమి నాయకులంతా కూడా అనుకుంటున్నారు. ఏదైనా ఊహించిన మార్పులు జరిగితే తప్పితే 100% జనసేన నుంచి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని తెలుస్తూ ఉంది. అది ఒకటి. ఇక రెండోది, కృష్ణా జిల్లా నుంచి విజయవాడ కేంద్రంగా రాజకీయాలు నడిపిన వంగవీటి రాధా ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చంద్రబాబు గారు గతంలో మాట ఇచ్చారు. ఆయన కూడా మంత్రిని చేస్తామని గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆయనకు కూడా ఫస్ట్ అవకాశం ప్రయారిటీలో ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చేదంటూ రావచ్చు రాధాకృష్ణకి. ఇకపోతే పిఠాపురంలో సిట్టింగ్ యాస్పిరెన్సీగా ఉన్న పిఠాపురం వరం గారు 14లో ఇండిపెండెంట్ గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరి 19లో తెలుగుదేశం తరపు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత ఆయన 24 వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వ్యక్తి. ఆయనకి ఫస్ట్ ప్రయారిటీలో ఇస్తామని వరం గారికి గతంలో అటు జనసేన ఇటు టీడీపీ ఇద్దరు కూడా మాట ఇచ్చున్నారు. కాబట్టి ఆయనకి ఫస్ట్ ప్రయారిటీలో పిఠాపురం వరం గారికి ఎమ్మెల్సీ స్థానం దొక్కింది. 1 ఎమ్మెల్సీగా పిఠాపురం వరం గారు, 2 వంగవీటి రాధ, 3 జనసేన నుంచి నాగబాబు గారు, 4వ సీటు కొత్తపల్లి జవహర్. ఈయన గతంలో 14 నుంచి 19 వరకు కొవ్వూరు నుంచి ఎమ్మెల్యే చేశారు. 19 ఎలక్షన్లో తిరువురులో నుంచి ఓటమి పాలయ్యారు. తర్వాత తిరిగి మళ్ళా కొవ్వూరుకి ఇన్ఛార్జిగా రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన కొవ్వూరు వేదికగా ఆయన అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కొత్తపల్లి జవహర్, ఈయన ఎస్సీ కమ్యూనిటీ చెందిన వ్యక్తి. ఈయన చంద్రబాబు నాయుడికి పార్టీకి లాయల్గా ఉండే వ్యక్తి. కాబట్టి ఆయనకి వచ్చే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఇకపోతే 5వది, ఇటీవల రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, ఈయన పల్లికారులు రేపల్లె. ఈయన గతంలో వైసీపీలో పనిచేసి వైసీపీలో మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎమ్మెల్యేగా 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఉన్న ఇది కన్సర్న్తో వీళ్ళిద్దరు కూడా జైలు పెట్టారు, జగన్మోహన్ రెడ్డిను మోపిదేవి వెంకటరమణ. దాంతో వాళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అండర్స్టాండింగ్ ఉండడం వల్ల ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 19లో ఓడిపోయాడు. అయినా సరే మంత్రివర్గంలో మంత్రిని చేశారు
జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరిని మోపిదేవి వెంకటరావు అని. మళ్ళీ 6 నెలలు అవ్వగానే ఆయనకి రాజ్యసభ సభ్యత్వం కల్పించి రాజ్యసభ పంపించి మంత్రి పదవి ఖాళీ చేశారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా 24లో ఆయనకి కానీ ఆయన కొడుకు కానీ టికెట్ ఇవ్వమంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే ఆయన అక్కడ రేపల్లో వేరే కొత్త అభ్యర్థి కూటం వలన ఈయన సైలెంట్గా ఉండి ఎలక్షన్ తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ పార్టీ చేరాడు. అప్పుడు కమిట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీలో వచ్చే ఎమ్మెల్సీలో ఆయన ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఆ విధంగా 5వ సీటు మోపిదేవి వెంకటరమణ గారికి ఇస్తారని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యత్వం బట్టి అది సానా సతీష్కి రాజ్యసభ అవకాశం కల్పించింది టీడీపీ. కాబట్టి ఆ విధంగా మోపిదేవి వెంకటరమణ గారికి నమ్ముకుని పార్టీ మారి రాజ్యసభ సభ్యత్వాన్ని త్యాగం చేసిన వ్యక్తిగా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన కన్వీనియన్స్ అయితే అప్పుడు జంగా కృష్ణమూర్తి ప్రయారిటీ రావచ్చు. ఎందుకంటే జంగా కృష్ణమూర్తి కూడా ఎమ్మెల్సీ ఇస్తారని కండిషన్తోనే పార్టీలో చేరాడు. మా మాట ప్రకారం బీసీ కోటా కాబట్టి ఆయనకి ఇస్తే ఐదరు జంగా కృష్ణమూర్తి అది మోపిదేవి వెంకటరమణ వీళ్ళిద్దరిలో 5వ సీటు ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళిద్దరు కాకుండా బీజేపీ వాళ్ళు మాకు కావాలంటే మాధవ్కి ఇచ్చే అవకాశం ఉంది బీజేపీ నుంచి. అయితే బీజేపీ వాళ్ళు మొన్న ఆర్ కృష్ణయ్యని రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఈయన మన విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన రాజ్యసభ కూడా బీజేపీ వాళ్ళే అడుగుతూ ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. ఆ విధంగా బీజేపీ వాళ్ళకి కనుక రాజ్యసభ సభ్యత్వం ఇస్తే ఇక్కడ మాధవ్కి అవకాశం లేదు, ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం. సో ఆ విధంగా అయితే మొత్తం టీడీపీ జనసేన తీసుకోవచ్చు, లేదా బీజేపీకి ఇచ్చిన పక్షంలో అది కూడా రాజ్యసభ స్థానం తెలుగుదేశం పార్టీ తీసుకోవచ్చు. ఈ రకమైన ఈక్వేషన్స్తో పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటారు. వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో ఈ విధంగా ఉండొచ్చని మనం అనుకుంటున్నాం. మన ఊహ కూడా మారొచ్చు. వెయిట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.